భర్త 27 సంవత్సరాలు, భార్య 22 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేందర్ రెడ్డి ఆయన భార్య స్వాతిది వేరే సామాజిక వర్గం, వేరే కులం కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. మొత్తానికి ఏదో ఒప్పించారు, పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తరపు కుటుంబం బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు నేను ఇప్పుడున్న ఇంట్లోనే రెంటుకున్నారు. ఇది దాదాపు ఒక 2 ఫ్లోర్లేమో కనబడతా ఉన్నది. పైకి కూడా వెళ్ళి రావడం జరిగింది. పోలీసులు దానికి లాక్ వేశారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి అని. సో ఇక్కడ వాళ్ళు ఫస్ట్ వచ్చి రెంటుకున్నారట. రెంటుకున్న తర్వాత ఆయన ట్యాక్సీ డ్రైవర్గానేమో పనిచేస్తున్నాడు, బైక్ డ్రైవర్గా ర్యాపిడో నడిపిస్తున్నాడు. ఆమె ఏమో కూకట్పల్లిలో ఒక కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నది. సో ఇక్కడ ఒక కొద్ది రోజులు ఉన్న తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి రీసెంట్గా ఒక 20 రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. 20 రోజుల క్రితం వచ్చి ఇక్కడ మళ్ళీ ఉంటున్నారు. రావడంతో గొడవలు జరుగుతున్నాయి. అంతకుముందు కూడా గొడవలు జరిగినాయి. గొడవల కారణంగానే ఆమె కూకట్పల్లి పిఎస్లోనేమో కంప్లైంట్ కూడా చేసిందట, కేసు కూడా పెట్టిందట. ఫస్ట్ టైం ఆమె ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆమె అబార్షన్ చేయించారు. సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇప్పుడు 4 నెలల గర్భిణిగా ఉండగా వాడు చంపేసిండు. ఇంత దురాగతానికి, దారుణానికి తెగబడ్డాడు.